హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ వీడియో టమాటా బాత్. దీన్నే టమాటా ఉప్మా అని కూడా అంటారు. ఇలా తయారు చేసి పెట్టండి. పిల్లలు ఉప్మా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కట్ చేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు, 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని అందులోకి 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మిర్చి వేగిన తర్వాత జీడిపప్పు, పల్లీలు, క్యారెట్ ముక్కల్ని అన్నీ వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలన్నీ ఇలా ఉడికిపోవాలండి. నేను ఇక్కడ గ్లాసుడు బొంబాయి రవ్వ, అదే చుచి రవ్వ అని అంటారు, 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఒక గ్లాసుడు రవ్వకి 3 గ్లాసులు నీళ్లు సరిపోతాయండి కరెక్ట్గా. రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకొని నీళ్లు తెరలే వరకు ఉడికించుకోవాలండి. ఇలా తెరలేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది వేసుకోవటం వల్ల ఉప్మా కలర్ అవుతుంది. రవ్వని కొద్ది కొద్దిగా పోసుకుంటూ గంటతో తిప్పుకోవాలండి, ఉండలు అనేది లేకుండా. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇది చేసుకోవాలి. అలా కాదు ఉండలు కడతాయి అనుకుంటే స్టవ్ బంద్ చేసుకొని రవ్వ మొత్తం పోసుకొని తిప్పుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. అప్పుడైతే ఉండలు కట్టవు. మొత్తాన్ని కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి. నీరు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఇంకిపోవాలి, అప్పుడు రవ్వ ఉడికినట్టే. టమాటా బాత్ రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.